సో మనం పెట్టిన టైము 10 గంటలకి. సో మన వాళ్ళందరూ ఏంటంటే ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు విఐపీనే కదా. సో అందుకని ఆ విఐపీలు అందరూ రావడం కోసం మనం వెయిటింగ్ చేస్తున్నాము. సో మన విఐపీ మిత్రులు రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. సో అలాగనే వాళ్ళ గురించి మీరు కూడా వెయిట్ చేస్తారని, వాళ్ళ తరఫున వాళ్ళ లేట్ అయినందుకు మీరు అన్నిదా భావించకుండా మీరు కొంచెం ఓపిక పేషెన్స్తో ఉండవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సమూహ ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ మనం పెట్టిన సమయానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు, స్వాగత సుమాంజలు. ఎండి గారితో చైర్మన్ గారితో మాట్లాడి మనం ఒక టైం తీసుకున్నాము. ఆయన షార్ట్ పీరియడ్లోనే ఇచ్చాడు. నేను అడిగింది సోమవారం అడిగాను, ఫ్రైడే రోజు పెట్టుకుంటే తర్వాత మాకు అన్నీ ఫైనలైజ్ చేస్తున్నాయి. సో దానివల్ల నేను ఈ షార్ట్ పీరియడ్లో మీ అందరికి మెసేజ్లు పెట్టి కొంతమందికి ఫోన్లు చేయగలిగాను, కొంతమందికి చేయలేకపోయాను. సో ఈ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మీలో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే, ఎందుకంటే తర్వాత మా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడాలి, నేను మాట్లాడతానని వస్తుంటే అప్పుడు ఏంటంటే అందరికి ఆకలేస్తుంటుంది. సో ఇలా ఎవరన్నా దీన్ని అవకాశంగా హెల్ప్ మోటివేషన్ తోటి మీ అందరూ మీరు ఎవరైనా వచ్చి మాట్లాడదలుచుకుంటే అవకాశం ఉంది, రండి, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళి ఒక కస్టమర్ దగ్గర మాట్లాడాలన్నప్పుడు మనకు భయం పోవాలి. సో ఇలాంటి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలో మనం మాట్లాడుతూ ఉంటే ముందు ముందు కూడా మనం అలవాటు అవుతూ ఉంటాం. డయాక్షన్ పంచుకోవడానికి, మనం పోడియాన్ని పంచుకోవడానికి, తర్వాత మనం ఒక ఆర్గనైజేషన్ అంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఆర్గనైజేషన్ అనేది మనం కూడా రన్ చేస్తాము. ఆ కెపాసిటీ అందరికీ ఉంది కాబట్టి ఆ ఆర్గనైజేషన్ రన్ చేయాలన్నప్పుడు ఇప్పటి నుంచే ఇదంతా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగానే ఉంటుంది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఎవరైనా ఉన్నారా? నమస్తే అండి అందరికీ. నా పేరు నరేష్. నేను 1.5 years అయిందండి స్టార్ట్ అయ్యే రియల్ ఎస్టేట్. బిఫోర్ ఓకే సార్, నేను యాదాద్రి హిల్స్లో వర్క్ చేశాను. నా కెరీర్ స్టార్టింగ్. ఆఫ్టర్ కరోనా ఓన్లీ సమూహాన్ని. కరోనా టైంలో కూడా నేను బ్యాక్కి వెళ్ళిపోయే పొజిషన్ అండి. ఒక విధంగా నేను ఎప్పుడైతే సమూహంలో జాయిన్ అయ్యానో నా వంతుగా నేను రీచ్ అయిపోయాను. గుడ్ మార్నింగ్ అండి సార్. మోహన్ నాయక్ సార్, మన ప్రాపర్ ఖమ్మం. లివింగ్ వచ్చేసి ఇప్పుడు ఎల్బీ నగర్. సార్ ఎప్పటి నుంచో 5 years నుంచి నేను పరిచయం. లిటిల్ బిట్ నేను టార్గెట్ కొంచెం హెవీగా పెట్టున్నాను సార్. నేను కమిట్మెంట్ కూడా కొంచెం రిస్క్ తీసుకున్నాను. ఏదైనా సరే ఆ మంత్ టార్గెట్ అనుకుంటే రీచ్ అయ్యేంత వరకు అది ఎంత టైం అయినా కావచ్చు. రీచ్ అయ్యేంత వరకు అయితే బేసిక్గా ప్రయత్నం చేస్తాయి. ఏదైనా అయితేనే నిద్ర పడుతుంది, లేకపోతే పట్టదు. ఆ రోజు వరకు 1 yearలోనే ఈ సమూహ గ్రూప్ అందరంతా వెళ్ళిపోయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంతగా వెళ్ళిందంటే గ్రీన్ ఫార్మా 120 ఎకరాలు, ఫార్మా వ్యాలీ 250 ఎకరాలు, గోల్డెన్ గేట్ 70 ఎకరాలు టోటల్గా కంప్లీట్ అయింది. ఎండి గారు, చైర్మన్ గారు కూడా వస్తున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. రుద్రాదిత్యా ఉపరిస్పృశం నిర్వాగస్మానుపసుష్ఠుదైతో గీతాయ సోతం రుద్రాయ శైలోషం ధర్మాయ సదాచరం ధర్మాయ రేభం అరిష్టాయై భీమలం అసాయకారో ఆనందాయ స్త్రీశఖాదే కుమారీ పుత్రం మేధాయై రథకారం ధైర్యాయ దక్షాణో శమాయ కౌలాలం మాయాయై కార్మారం రూపాయ మణికారం శరవ్యాయ ఇషుకారం సందయే జారం గేహాయోపపదం
కంటకకారం రాదేభ్యః కుబ్జం రాదేభ్యః శ్రావం దేవో బృహస్పతిః ఇంద్రశ్చాగ్నిశ్చరాత్రం ధారయతాం ధ్రువం గ్రహాణమత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. సుమాన్యాలు తెలియజేస్తూ సో ఈ సమూహ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే మన ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1 year అయింది స్టార్ట్ అయ్యి, దీనికి మన నాగోల్ బ్రాంచ్ నుంచి మనం కూడా అందరి సహకారం వల్ల మనం కూడా ఒక సక్సెస్, అంటే ఈ జర్నీలో మనం కూడా ఒక సక్సెస్ అయ్యాం కాబట్టి సో ఈ సంతోషాన్ని మనందరితోటి పంచుకోవాలి అని నేను ఎండి గారిని అడగగానే మనకు షార్ట్ టైంలో ఇచ్చాడు. నేను మండే రోజు అడిగాను, సో ఫ్రైడే కానీ అయినా తర్వాత, ఎందుకంటే మనకు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి, వాటన్నిటిని మనం ఫైనలైజ్ చేసేవి ఉన్నాయి. సో అందుకని కొంచెం ఫ్రైడే కంప్లీట్ చేసి నేను నెక్స్ట్ వీక్లో ఇంకా కొంచెం గ్రాండ్గా ఒక 300-400 తోటి ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కానీ లేదన్నా ఇప్పుడు కానివ్వండి, తర్వాత వెంచర్స్ వచ్చిన తర్వాత మనం ఇంకా పెద్ద గ్రాండ్గా చేద్దాం. కానీ ఇప్పుడైతే మీ వరకు కానివ్వండి అని చెప్పినందుకు, ఆ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఎండి మల్లికార్జున్ గారికి, అనిత గారికి నేను మా నాగోల్ బ్రాంచ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ మనం ఇది పెట్టుకుంది ఏంటంటే, మనం షార్ట్ టైంలోనే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత, అంటే మేలో మనకు రిలాక్సేషన్ వచ్చింది. అంటే మామూలుగా మనం బయట తిరగడానికి రిలాక్సేషన్ వచ్చింది. దాదాపుగా రిలాక్సేషన్ అంటే జూలై నుంచి మనకు రిలాక్సేషన్ స్టార్ట్ అయింది. అది కొంచెం ఒక 50% రిలాక్సేషన్ స్టార్ట్ అయింది జూలై నుంచి. ఈ జూలై నుంచి మనం ఈ ఫిబ్రవరి వరకు చూసుకున్నట్లయితే ఈ షార్ట్ పీరియడ్లోనే ఒక 6 months మనం కరెక్ట్గా మెయింటైన్ చేసింది. ఒక 6 monthsలో కంపెనీ ఒక మూడు వెంచర్స్ని సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసుకున్నందుకు, సో ఫస్ట్ మీ అందరూ ఆ సహకారాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాగోల్ బ్రాంచ్ సమూహ తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహకారం నాకు ఇచ్చినందుకు, మమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టినందుకు, కంపెనీలో ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టినందుకు, ఆ బాబా దయ వల్ల, మా గురువు గారి దయ వల్ల మా వెన్నంటి ఉంటూ తన ప్రోత్సాహం మాకు ఎప్పుడూ ఇస్తూ, తన సలహాలు సూచనలు అన్ని మాకు ఇస్తూ, తర్వాత మమ్మల్ని ముందుకు నడుపుకుంటూ వెళ్ళినందుకు, సో మేము గొప్పగా చెప్పుకోకూడదు కానీ ఆ విషయం మొన్న తమ్ముడు మల్లికార్జున అంటేనే తెలిసింది. మండే రోజు అన్నప్పుడు, అన్న లేదు మీరు ఎందుకు అలా అవుతున్నారు, 3 ప్రాజెక్టులలో కూడా మీ నాగోల్ బ్రాంచ్ టాప్ ఉందని నాకు అక్కడ వేరే హెడ్స్ ముందు నాకు చెప్పినందుకు నేను సో చాలా గర్వంగా కూడా ఉన్నాను. సో దీన్ని ఇంకా ఎన్ని వెంచర్లు ఇచ్చినా కానీ ఈ విధానాన్ని ఇలానే మన ఫస్ట్ పొజిషన్లో ఉండాలని, ఉంటామని కూడా అందరికీ మీ సహకారం కావాలని, మనం ఎన్ని వెంచర్లు ఇచ్చినా ఫస్ట్ స్థాయిలోనే ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ఆ హామీ కూడా మేము ఇస్తున్నాము. నాగోల్ బ్రాంచ్ నుంచి ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లోనే ఉంటాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు ఉన్నటువంటి అవకాశము అంటే కోర్స్ చేసి మనకు ఒక
డేట్ అనేది గుర్తుండాలని ఆ రోజు నేను తీసుకోమని చెప్పాను. ఇంతవరకు మేము అసలు అప్లికేషన్ తీసుకోలేదు అంటే ఫోర్స్గా ఇచ్చాను. సో దానివల్ల ఒక 40 డేస్లో 120 acres కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వ్యాలీ వచ్చిన తర్వాత గోల్డెన్ గేట్ వచ్చిన దాంట్లో కూడా అన్న నీదే ఫస్ట్ బుకింగ్ రావాలని నన్ను అడగడం జరిగింది. సో ఇప్పటి నుంచి కూడా ప్రతి వెంచర్లో కూడా నాగోల్ బ్రాంచ్ నుంచే ఫస్ట్ బుకింగ్ ఉంటుంది. ఆ మాట కూడా ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశం కూడా మనకున్నది, దాన్ని నిలబెట్టుకుందాం. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకి ఇచ్చినటువంటి అవకాశాలు, మనం చేసినటువంటి బిజినెస్ కానీ, మీ అందరి సహకారం కానీ. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మన నాగోల్ బ్రాంచ్ తరఫున మనకున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్కి గురుతుల్యుడు, సో ఆద్యుడు, సో అందరినీ ఒక దాటి మీదకి నడిపించేటువంటి మన దంటూ శ్రీనివాస్ గారిని తన అమూల్యమైనటువంటి సలహాలు సో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సిద్ధంగా ఉన్నారు, ఒక్కసారి బిగ్ క్లాప్స్ ఇవ్వండి. వారు గురించి మనం చెప్పాలంటే మేడం గారు నాకు కొత్త సార్ తెలుసు కాబట్టి ఇద్దరికి నేను చెప్తుంది అంటే మేనేజ్మెంట్ తరఫు నుంచి అతి తక్కువ టైంలో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసి ఇవాళ రేపు ప్లాట్లు అమ్మటం అనేది చాలా ఈజీ. ఈ రోజుల్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయడం అనేది, ల్యాండ్ దొరకడం అనేది కష్టం. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఊహించిన విధంగా కోవిడ్ టైంలో 2 వెంచర్లు కంప్లీట్ చేసి 3వ వెంచర్కి ఇచ్చినందుకు ఆయనకి బిగ్ క్లాప్స్ ఇవ్వండి. సమూహ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి బిగ్ క్లాప్స్. సమూహ అనేటువంటిది 1 year బ్యాక్, నాకు తెలిసి డిసెంబర్లో కూడా మనకు తెలియదు. అటువంటిది ఇప్పుడు మీరు ఎక్కడ కూడా చూసినా కూడా, గూగుల్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఎక్కడైనా సరే సమూహానికి మంచి బ్రాండ్ వచ్చిందా రాలేదా? గట్టి చెప్పండి, వచ్చిందా రాలేదా? వినపడలా? ఏమొచ్చింది? దేనికి? సమూహ. ఎక్కడికి పోయినా కూడా సమూహ అనేది మంచి బ్రాండ్ రావటం, వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ నెంబర్ 1 ప్రోడక్ట్ రావటం, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేయడం అనేది, మరి ఇవన్నీ చూడటం ఏంటంటే ఎంతోమంది ఎండీలు చూశాను నేను. ఆ మేనేజ్మెంట్తో మరి మన యొక్క కుర్రా మల్లికార్జున గారు కుర్రవాడు, నాకంటే చాలా చిన్నవాడు, ఒక 20 సంవత్సరాలు చిన్న. అందుకని నేను చిన్న పిల్లవాళ్ళకి మాట్లాడుతున్నా. ఆయన నాకు తమ్ముడు అవుతాడు, శిష్యుడు అవుతాడు, అన్నీ నాకు అర్థమైందా? ఆయన గురువుని అన్నింటినీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆయన యొక్క స్ట్రాటజీ ఒక ల్యాండ్ తీసుకోవటం, ప్రొక్యూర్మెంట్ చేయడం కాకుండా దాని యొక్క స్కీమ్ ద్వారా ఇట్లా ఒక యాక్టర్స్ లాగా పెట్టి చేసిన వాడు ఒక్కడే హైదరాబాద్లో నాకు తెలిసి. అటువంటి స్కీమ్ పెట్టి ఐడియా రావడం, ఆయనకి రావడం, ఐడియాలు రావడం అనేది అందరికీ వస్తాయి, కానీ ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది కష్టం. కమిట్మెంట్ తోటి ఒక సంస్థ నడపాలంటే ధారాళంగా డబ్బులు కమిషన్ ఇవ్వటం, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయటం, మేనేజ్మెంట్ సక్రమంగా నడవటం, కమిషన్ పర్ఫెక్ట్గా ఇవ్వటం, వెంచర్ డెవలప్మెంట్ చేయటం, ఇంకా ముందుకు వెళ్ళి వచ్చిన ప్రతి పర్సన్ కూడా మీ అందరికి కూడా వేద మంత్రాలతోటి ఆశీర్వాదం చేయించాము. వాళ్ళకు కూడా మనందరికి కూడా దిష్టి తగలకుండా, మరి వారికి కూడా మంచి జరగాలని, ఇంకా అభివృద్ధి చెందాలని, ఎటువంటి దోషాలు ఉండకుండా ఉండాలని చెప్పేసి వేద మంత్రాలతోటి మరి మంచి ఆశీర్వాదం చెప్పించాము. వారికే కాదు, అవన్నీ ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. మీకు అంతా కూడా ఈ రోజు నుంచి మైండ్ మారిపోయి ప్రశాంతంగా నెగిటివ్ తీసేసి మీరు ప్రశాంతంగా పాజిటివ్ థింకింగ్తో ఆలోచించి ఈ సంవత్సరం ముందుకెళ్ళాలి. వెంచర్ వస్తుందనగానే మీరు ఎలర్ట్ అయిపోయి వెంచర్ కాన్సెప్ట్ తెలుసుకుంటూ ఎట్లా చెప్పాలి ఏంటి తెలుసుకుంటూ మీరు ముందుకెళ్తే అద్భుతమైన విజయాలు వస్తాయి. మీరు అందరూ కూడా అప్పటి కోటీసులు అయిపోతారు. నాకు తెలిసి చాలా మంది కూడా ఇబ్బందులు వాళ్ళంతా కూడా డబ్బు సంపాదించి మరి వారి దగ్గర చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన చెయ్యి చాలా మంచిది, ఆయన హ్యాండ్ మంచిది, కమిట్మెంట్, నోట్లో నుంచి ఏం మాట్లాడుతాడో జరిగి తీరుతుంది. ఏదైతే నో నేను గమనించింది ఏంటంటే మల్లికార్జున గారిలో డిలే లేదు. చాలా మంది మేనేజ్మెంట్ తప్పకుండా చేద్దామంటాం,
అది చేయకపోవటం, అటు పోయి అకౌంట్స్ డిపార్ట్మెంట్ అబ్బాయికి డబ్బులు ఇవ్వండి అంటాం, మళ్ళీ వెనకాల నుంచి ఫోన్ చేసి కొద్దిగా ఇవ్వటం. ఆయన దగ్గర లేదు డెసిషన్ మేకర్, స్పాట్ డెసిషన్ మేకింగ్. నేను చెప్తున్నాను, ఒక కంపెనీ ఎండీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే స్పాట్ డెసిషన్, ఎప్పటికప్పుడు తీసుకోవాలి. రేపు చెప్తా, మాపు చెప్తా కాదు, ఇమీడియట్లీ స్పాట్ డెసిషన్ మేకింగ్. వెంచర్ తీసుకోవడంలోనైనా, మార్కెటింగ్ కమిషన్ ఇవ్వడంలోనైనా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా రైట్ డెసిషన్ తీసుకుంటాడు. ఇది కరెక్ట్. నేను కొత్తగా పెట్టాడనుకోవద్దు, ఎప్పుడు వచ్చానని కాదు, బుల్లెట్ దిగినారన్నట్టుగా మరి కంపెనీ పెట్టి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ సమూహాన్ని మొత్తాన్ని కూడా, పాత కంపెనీ అన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రతి వాడు సమూహాన్ని చూస్తున్నారు. గట్టి చెప్పండి, మీరు రెడీ అంటే ఆయన రెడీ. మీరు అందరూ అమ్ముతారా? అడ్వాన్స్ ఇప్పిస్తారు చాలా వెంచర్లకి. ఎస్ సార్, రైట్ సార్. మీరు ఇంకా ఏం లేదండి, మీరు ఆల్రెడీ అక్కడ పెద్దలు ఉన్నారు. వారి పేరు షఫీ గారు, తర్వాత వచ్చేసి వెంకయ్య నాయుడు గారు. వీళ్ళంతా కూడా ఒక్కసారి సార్ మీరందరూ వాళ్ళు చూస్తారు సార్ ఒక్కసారి. ఈ సార్ వచ్చేసి కంపెనీకి సేల్స్ జిఎం గారినా, ఆ సార్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకయ్య నాయుడు గారు. వారిద్దరు కూడా సార్ డీప్ క్లాస్ కొట్టండి. ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, మా సోదర సమానమైనటువంటి ముగ్గంటి శ్రీనివాస్ గారు, మా గురువు గారైనటువంటి నందు గారికి ఫస్ట్ నేను హార్ట్లీ కంగ్రాట్స్ చెప్తున్నాను. 2004లో నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. 17 years మై కెరీర్ ఎక్స్పీరియన్స్. ఇప్పటివరకు నేను ఒక 60 లేఅవుట్స్ చేశాను, 30,000 ప్లాట్లు అమ్మాను, 3,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేశాను. డిఫరెంట్ కంపెనీలో సిఇఓగా, వైస్ ప్రెసిడెంట్గా, డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసుకుంటూ వచ్చాను. 2020లో ఓకే నాకు 16 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవాళ నాకు ఇన్వెస్టర్స్, క్లయింట్స్, మార్కెటింగ్, ఐడియాస్, అనాలిసిస్ ఉంది. ఇప్పుడు మన కంపెనీ పెడితే సక్సెస్ అవుతాం నమ్మకంతో 2020లో 120 acres తీసుకొని అడ్వాన్స్ 5 years కట్టిన తర్వాత ఎంటైర్ హైదరాబాద్ సిటీ బిల్డర్స్, ఏజెంట్స్, ఇన్వెస్టర్స్, నేను ఆఫీస్ ఓపెన్ చేసిన 20 daysకి కరోనా వచ్చింది. అందరూ అన్నారు ఈ పని అయిపోయిందిరా. నేను అనుకున్నా నా 17 ఏళ్ళ కెరీర్ ఏంటి అని. ఆ టైంలో కూడా ఇంతవరకు ఇండియాలో ఎవ్వరు చేయని విధంగా ఎకరా కాన్సెప్ట్ పెట్టి క్లయింట్కి ఇవ్వడము, డెవలప్మెంట్ తీసుకునే కాన్సెప్ట్లో 120 acres 3 monthsలో కంప్లీట్ చేశాం. ప్యూర్ కరోనా టైంలో కొన్ని వేల మంది నేను కలిశాను. లాస్ట్ 1 year విలేజ్ అని చెప్పి అక్కడికి 50 acres తీసుకున్నాను. మార్కెట్లో అట్లీస్ట్ నాకు వస్తుంది అని చెప్పక ముందే అది సోల్. గోల్డెన్ గేట్ పెంచారు 70% సోల్. గోల్డెన్ గేట్ ఎక్స్టెన్షన్ నేను మళ్ళీ ఒక 50 acres తీసుకున్నాను. అది బ్యాంకులో ఉంటుంది, అది 60% బ్యాంకులో ఉంటుంది గోల్డెన్ ఎక్స్టెన్షన్. ఇవి కాకుండా కర్తాల దగ్గర ఒక 400 acres, ఇబ్రహీంపట్నం దగ్గర ఒక 200 acres, యాదగిరిగుట్ట దగ్గర ఒక 1000 acres, సదాశివపేటలో 300 acres, మేడ్చల్లో 250 acres, శ్రీశైలం కూడా దగ్గర 150 acres. ఇలా ఒక 7 to 8 lakhs ఫైనల్ చేశాను. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం కంపెనీ టార్గెట్ 1000 acres. క్లయింట్కి ఇచ్చే ప్రైస్ వెరీ లో, మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ వెరీ గుడ్. నా కమిట్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి 1000 acres కాదు, మీ సపోర్ట్ ఉంటే 2000 acres వేస్తాను. నా కెరియర్లో నేను ఇప్పటివరకు ఎక్కడ వెంచర్ వేసినా నేను 2004 మై ఏజ్ 21 years. 2004లో నేను రియల్ ఎస్టేట్కి వచ్చాను ఏజెంట్గా, 1 year చేశాను. 2005కి మనం ఒకరి దగ్గర చేసేది మనమే వెంచర్ వేద్దాం అనుకున్నాను. ఏజ్ 22, డబ్బులు లేదు, తెలియదు. అయినా నాకు ఫ్రెండ్స్ని కలిపి ఒక ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకోవడం. 23లో ఇంకో వెంచరు, 24, 25, 26, 27. నా కెరీర్లో నేను సంపాదించిన దానికంటే పోగొట్టుకుందే ఎక్కువ. నా 22 ఏళ్ళ కెరీర్లో నా దగ్గర 7 కోట్లు ఉన్నాయి. 26 ఏళ్ళ దగ్గర 16 కోట్లు ఉన్నాయి. 28కి వచ్చేసరికి 16 కోట్ల మీద అనుకుంటూ తప్పయ్యాను. అయినా మళ్ళీ నిలబడ్డాను.
మాట్లాడాడు. తర్వాత గురువు గారు వచ్చారు, ఫస్ట్ బుకింగ్ వాళ్ళదే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంపెనీకి వెన్నంటిగా నిలబడి సేల్స్లో టాప్, కమిట్మెంట్లో టాప్, క్లారిటీలో టాప్. నేను అనుకుంటుంటాను, ఇవాళ మార్కెట్లో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల దగ్గరే గొడవలు వస్తుంటాయి. ఇన్నేళ్ళ వీళ్ళ రిలేషను, వీళ్ళ ఫ్రెండ్షిప్ 100 వెంచర్లు చేసినా, 100 కోట్ల వ్యాపారం చేసినా కలిసి ఉందంటే ఐ హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నేను ఒకటే నమ్ముతాను, ఒక 2-3 కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఇందులో గురువు గారి స్టార్ బాగుందో, సీనన్న స్టార్ బాగుందో తెలియదు. ఇద్దరు కలిసి సక్సెస్ ఉంది, దాన్ని కంటిన్యూ చేయండి. ఒక స్టార్ చెరువుకి 50 కోట్లు సంపాదించండి. ఆ రోజు నువ్వు కావాలంటే మీ ఊరికి ప్లాన్ చేసుకో. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, మీకు ఏదైతే జర్నీ ఉందో అది ఇంకా అలాంటి కంపెనీలకి, స్పెసిఫిక్గా నా కంపెనీకి మీరు ఒక బ్యాక్ బోన్గా ఉండాలి. కలిసి ముందుకెళ్ళాలని, మీ సపోర్ట్ నాకు ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా సీనన్నకి, గురువు గారికి, పెద్దలు నా పాదాభివందనాలు చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మార్కెటింగ్ మీరు చేసే కెపాసిటీ ఉంది, మీకు ఏదో ఇబ్బందులు ఉంటే నన్ను వచ్చేదన్న సహాయం చేయమంటే నువ్వెవరు, చేస్తావా చెయ్యవా, నా గ్యారెంటీ ఏంటి అని ఆలోచించు. హెల్ప్ చేసేస్తాను. చేసావా నువ్వు సెటిల్ అవుతావు. పోతున్న 50 రూపాయలు నాకు వచ్చే నష్టం అంటే అంత రెస్పెక్ట్ గౌరవం నేను ఇస్తాను మార్కెటింగ్. మీకు కావాల్సిన పేపర్ యాడ్స్ కావచ్చు, ఆన్లైన్ యాడ్స్ కావచ్చు, ప్రాపర్టీ షోస్ కావచ్చు, మంచి ఇంటెన్సివ్ కావచ్చు. కావాలంటే 3 ఫ్లోర్ల బిల్డింగ్ నేను ఇప్పిస్తా, 3 ఫ్లోర్స్ బిల్డింగ్ నేను ఇప్పిస్తాను. అందులో స్టాఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాల్సిన A to Z నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒక 1000 మంది టీం తయారు చేయండి. మన ప్రతి లేఅవుట్లో 50% మీ సేల్ ఉండాలి. నేను డెవలప్ చేసిన నందు శ్రీనివాస్ గారికి, మొక్కంటి శ్రీనాథ్కి మరోసారి హార్ట్లీ వాళ్ళకి నేను కంగ్రాట్స్ చెప్పేంత ఏజు, అనుభవం నాకు లేదు. వాళ్ళకి నా అభినందనలు, కృతజ్ఞతలు. ఈ కంపెనీ పెట్టడానికి కారణము నాకు బ్యాక్ ఎండ్, నాకు వెల్ విషరు, నాకు సపోర్టరు మా కజిన్ అనిత గారు. ఆమె కృషితోనే కంపెనీ పెట్టడం జరిగింది. మన కంపెనీకి వచ్చే ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళ హస్బెండ్ తీసుకొస్తుంటారు. ఫైనాన్స్ అంతా ఆమె చూస్తుంటుంది. రిమైనింగ్ అంతా కూడా అడ్మిన్ అంతా నేను చూస్తుంటాను. అందరూ ఒకసారి ఆమెకి హార్ట్లీ కంగ్రాట్స్ చెప్పాలి. 20 years రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉండి రకరకాల కంపెనీల్లో రకరకాల పోస్టులు చేసి సమూహాలు వాళ్ళ సేల్స్ మేనేజర్గా, సేల్స్ హెడ్గా కంపెనీకి సపోర్ట్ ఇస్తున్న షఫీ గారికి వన్స్ అగైన్ హార్ట్లీ ఒక రామలక్ష్మణుల్లా, కృష్ణార్జునుల్లా, దుర్యోధనుడు కర్ణుల్లా, అంతకంటే ఎక్కువ గొప్పగా అమిత్ షా మోడీలా నాకు వెన్నంటి ఉండి ఒక ఫ్రెండ్గా, అడ్వైజర్గా, వెల్విషర్గా, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నన్ను నడిపిస్తున్నటువంటి మా వెంకయ్యనాయుడు అన్నకి, రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది. తన అంటే సాయంత్రం వరకు అప్లోడ్ చేస్తాడు. సో దానివల్ల కూడా మనకు బిజినెస్ వస్తుంది. సో తన అమూల్యమైన సలహాలు, సూచనలు మా పిల్లలకి ఇవ్వాలని రాంబాబు. సో ఈ సౌరభ్ గారిని, రాంబాబు గారు మన ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేశారు. దంటూ రాంబాబు గారు, దంటూ శ్రీనివాస్ గారు, దంటూ రాంబాబు గారు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు క్లాస్మేట్స్. ఇద్దరు అంటే ఒక కంచం ఒక మంచం అంటారు కదా తెలంగాణ భాషలో, సేమ్ అదే. ఒకటే క్లాసు, ఒకటే రూమ్ లో ఉండేవాళ్ళు, ఒకే సైకిల్ మీద ఇద్దరు ప్రయాణం చేస్తుండేవాళ్ళు అన్నట్టు. ఒకటే క్లాస్, ఒకటే
ఒకటే గ్లాసు కంచం మంచం అంతా ఒకటే. 3 నెలలు పెద్ద అయినా అరే ఒరే అనుకుంటారు ఇద్దరు. సో అంతా ఉంది కాబట్టి అలాంటిది. దాంట్లో రాంబాబు గారు సో తన వేరే ఫీల్డ్ నుంచి వచ్చేసి మొత్తం సమూహానికి అంకితం అయిపోయాడు. సో వస్తూనే 3.5 ఎకరాలతో వచ్చాడు మన కంపెనీకి. 3.5 ఎకర్స్తో వచ్చారు. సో ఇలాంటి జమ్మని ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని మన దగ్గర తీసుకొని వచ్చారు. సో అలాంటి స్వరూప్ గారిని 2 నిమిషాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. స్వరూప్ గారిని ప్రపంచం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది, మనం స్వరూప్ గారిని చూస్తాం. ఒకసారి చదవండి, ఇక్కడ ఏం రాస్తుంది? సమూహ మీనింగ్ తెలుసా? సమూహ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మీన్స్ టుగెదర్నెస్, అంటే కలిసి మెలిసి ఉండడం. ఎస్, అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఓకే. సో ఇక్కడ సమూహం ఉందా? ఎస్. ఒక గోల్ ఉందా? మనకు ఒక లీడర్ కాదన్నారా? సో ప్లీజ్ ఫస్ట్ క్లాప్ ఫర్ ద లీడర్. చాలా మంది నన్ను చూస్తుంటారు, సుమన్ టీవీలో వస్తుంటాను. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ని, పబ్లిక్ స్పీకింగ్ కోచ్ని. చాలా మంది పొలిటీషియన్స్కి ఎలా మాట్లాడాలి, ధైర్యంగా ఎలా ఉండాలి స్టేజ్ పైన నేర్పిస్తుంటాను. సో అదే జర్నీలో సార్ నా ట్రైనింగ్ రావడం జరిగింది, రాంబాబు గారు. ఆ ప్రాసెస్లో నాకు రాంబాబు గారు పరిచయం అయినారు. రాంబాబు సార్ త్రూ నాకు శ్రీనివాస్ గారు పరిచయం అయినారు. సో రియల్ ఎస్టేట్లో మనీ ఉంది నాకు తెలుసు. కాకపోతే నేను ఒక ఐటీ ప్రొఫెషనల్, నేను టీచర్స్లో వర్క్ చేసేది. ఆ ధైర్యం లేదు, ఆ ఫియర్. సార్ చెప్పినట్టు సార్ లాగా చాలా తక్కువ మంది ఉంటారు అంత ట్రాన్స్పరెంట్గా, అంత అథెంటిక్గా. ఎస్, అవునా కాదు? ఆ పర్ఫెక్ట్ పర్సన్ నాకు దొరకలేదు. కానీ శ్రీనివాస్ సార్ని కలిసిన తర్వాత ఆ పర్ఫెక్ట్ పర్సన్ నాకు దొరికినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సార్ కోసం క్లాక్ పెట్టింది. సార్ ఒక మాట అంటారు, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అది నాకు చాలా నచ్చింది. సో నా స్కిల్ స్పీకింగ్. సో నేను ఏం చేసినాను, రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అని ఒక పేరు పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఛానల్లో చాలా మంది చూస్తున్నారు అక్రాస్ ద వరల్డ్. సార్ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఐ గెట్ లాట్ ఆఫ్ లీడ్స్ ఫ్రమ్ యూఎస్, యూకే, దుబాయ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దుబాయ్. సార్ నాకు ప్లాట్ కావాలి, ప్లాట్. నేను అమ్మలేదు, నేను అసలు ఎక్కడైనా చెప్పను కూడా నేను ప్లాట్స్ అమ్ముతున్నాను. బట్ వాళ్ళ అంత ట్రస్ట్ బిల్డ్ అయింది సార్ చెప్పాను. సో ఆ ట్రస్ట్ వల్ల మనకు వచ్చిన లీడ్స్లో ఆల్మోస్ట్ ఒక 3 acres. ఓకే, సార్ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ క్లోజర్ నాది అయింది. థ్యాంక్ యూ ఫర్ దాట్. మోటివేషనల్ స్పీకర్ లాగా చాలా కంపెనీస్కి వెళ్తుంటారు. చాలా మంది మారుతి సుజుకి వెళ్ళున్నాను, నేను టాటాకి వెళ్ళున్నాను, ఇన్ఫాక్ట్ ఫారెన్ కూడా వెళ్ళున్నాను. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్. నాకు తెలుగు కొంచెం తక్కువ వచ్చు, బట్ ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ ఐ స్పీక్ తీసుకోవాలి. ఇజంట్ ఇట్? అది మన చేతిలో ఉందా? మనకు మంచి లీడర్ ఉన్నారా? లేరా? మరి కొంచెం గట్టిగా చెప్పండి. ఎస్. సో మంచి లీడర్స్ మనకు ఉన్నారు. ఓకే, ఇంకా సార్ మనకు మంచి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. అండ్ సార్ చెప్పినట్టు అన్ని మీ చేతిలో ఉన్నాయి. మీరు లేజీగా ఉంటే మనం ఏం చేయలేము. నాకు 2 బిజినెస్ ఉన్నాయి. నా బిజినెస్ నేను చేసుకుంటూనే ఉన్నాను. నా అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసి మరీ ఈ మీటింగ్ రావడం జరిగింది. బికాస్ ఐ వాంట్ టు మీట్ యూ సార్. ఆయన మళ్ళీ లంచ్ చేస్తున్నారు, బయలుదేరాలి. బికాస్ 3 o'clock I have a meeting at my office in KPHP. సో అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకున్న వాళ్ళ సీనియర్స్ అందరికీ ఒకసారి చెప్పండి కొట్టండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఫార్మా 1 వచ్చేసి 120 acres కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఫార్మా వ్యాలీ 250 acres కంప్లీట్ అయిపోయింది. సో ఎవరికీ తెలియకుండానే ఫార్మా విలేజ్ 50 acres కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు మిగిలిన ఒక గోల్డెన్ గేట్ లో మాత్రం ఒక 30% సేల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 30% సేల్ కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రైస్ 9,500 per square yard, 100 rupees మెయింటెనెన్స్ ఛార్జ్ తో కలుపుకొని 9,600 per square yard ఉంది. ఇది ఏప్రిల్ 1 నుంచి 12,000 అవుతుంది రేటు. గోల్డెన్ గేటు 12,000 అవుతుంది రేటు. ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇంకా మనకు 25 days మాత్రమే ఉన్నాయి ఈ మార్చిలో. ఈ 25 days ని మీరు ఉపయోగించుకొని సో ఈ 9,500లోనే మీరు కంప్లీట్ చేసుకుంటే మనకు 55 acres ఎక్స్టెన్షన్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ తీసుకున్నటువంటి కస్టమర్స్ కు వాళ్ళకు రేట్ కూడా ఇంక్రీజ్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకో 4 తోడు తెచ్చుకుంటారు.
కస్టమర్. ఎప్పుడైనా ఒక కస్టమర్ని మనం పట్టుకున్నామంటే, అంటే ఒక కస్టమర్ని మనం దొరికినామంటే ఆ కస్టమర్ ఇంకో నలుగురు వాళ్ళకి తోడు తెచ్చుకుంటారు. సో ఆ మోటివేట్ తోటే మీరు ముందుకు వెళ్ళండి. ఈ 25 days జర్నీలో మన నాగోల్ బ్రాంచ్ నుంచి సపరేట్ గా ఇన్సెక్ట్ ఒక గిఫ్ట్ బొనంజా టైప్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ బొనంజా ఏంటంటే ఈ మార్చి 31 వరకు ఎవరైతే 3 ప్లాట్లు 25% పేమెంట్ కట్టించి అగ్రిమెంట్ చేపిస్తారో వాళ్ళకి 1 తులా గోల్డ్ అంటే 10 grams గోల్డ్ డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తున్నటువంటి ఈ రోజు నుంచి టుడే ఆన్వర్డ్స్ అంటే ఈ రోజు నుంచి మార్చి 31 వరకు ఎవరైతే 25% పేమెంట్ కట్టిస్తారో డైరెక్ట్ బిజినెస్, ఇది టీమ్ బిజినెస్ నుంచి వచ్చింది కాదు, ఎవరికి వాళ్ళు డైరెక్ట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ టీమ్ తోటి రావాలంటే ఆ టీమ్ మెంబర్స్ తోటి కలుపుకొని 9 మందితోటైనా 9 ప్లాట్లు చేయించాలి, లేదా ఇద్దరితోటైనా 9 ప్లాట్లు చేయించాలి. ఒక టీమ్ హెడ్ 9 ప్లాట్లు చేయిస్తే వాళ్ళకు ఒక తులం ఇస్తాము, లేదా ఇండివిజువల్ ఎవరైనా ఒక 3 ప్లాట్లు చేసినటువంటి క్రైటీరియా ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఉన్నది 160 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఆ 160 స్క్వేర్ యార్డ్స్ వరకు క్రైటీరియా తీసుకుంటున్నాము. 160 గజాల ప్లాట్ దగ్గర నుంచి 25% పేమెంట్ అనేది మ్యాండేటరీ. ఈ రోజు నుంచి అంటే మనకు మార్చి 5వ తారీఖు నుంచి మార్చి 31 వరకు ఇది వర్తిస్తుంది. ఉన్నది 30% ఉన్నాయి కాబట్టి సో మిగిలిన మిత్రులు కూడా చాలా మంది ఉంటారు దీని కాంపిటీషన్ లో. ఇప్పుడు ప్లాట్ అమ్ముకున్న వాళ్ళకి మాత్రమే మిగులుతాయి అవి, ఈ 25 రోజుల్లో అమ్ముకున్న వాళ్ళకి మాత్రమే. తర్వాత మళ్ళీ రేట్ పెరుగుతుంది. నేను మా కస్టమర్ చూశారు సార్ అన్నా కానీ ఎవరు, ఎందుకంటే మల్లికార్జున డిసిషన్ ఎలా ఉంటుందంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఏ రోజు అయితే చెప్పాడో ఆ కమిట్మెంట్ ఇచ్చినంటే కమిట్మెంట్ ప్రకారం ఉంటాడు కాబట్టి ఆల్రెడీ మనకు 1 month ముందే అనౌన్స్ చేశాడు రేటు. సో అందుకని మనం ముందుండి 12,000 కాకముందుకే వెంచర్ క్లోజ్ చేస్తే మనమందరం హ్యాపీగా ఉంటాము, మన కస్టమర్స్ హ్యాపీగా ఉంటారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారా? ఎస్సా? సో అందరూ ఇప్పుడు ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా తలా 1 తులం గోల్డ్ తీసుకుంటే అక్కడ ప్లాట్లే ఉండవు. 55 ఎకరాలలో కూడా అప్పుడు కంపెనీ నుంచి మొత్తం టోటల్గా అన్ని, ఎందుకంటే ఇది ఒక ఇప్పటి వరకు మనకు మల్లికార్జున గారు ఎక్కడ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాడు కానీ గిఫ్ట్లు మాత్రం పెట్టలేదు. ఎన్నిసార్లు అడిగినా కానీ గిఫ్ట్ల గురించి మాట్లాడలేదు. ముందు అంటే అన్ని కంపెనీలు పెడుతున్నారని కూడా అన్నాను, కానీ ఎక్కడ కూడా ఇంతవరకు అవకాశం అయితే రాలేదు. నాకు ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నాను, నేను ఇంకా గిఫ్ట్లు పెట్టేది ఎక్కడ ఇస్తున్నారు, అదే డైరెక్ట్ ఇన్సెంటివ్ ఇచ్చేస్తున్నాను కదా. ఈ గిఫ్ట్ పెట్టే అవకాశం కూడా ఇవ్వట్లేదు కదా. సేల్ కాని వాటకు, అమ్ముడు పోని వాటకు కస్టమర్లకు నచ్చని వాళ్ళకు మనం ఇవ్వాలా. సో ఇదంతా మనం ఆల్రెడీ అక్కడ ఇచ్చేటువంటి మనం ప్రైమ్ లొకేషన్లో ఇస్తున్నాం కాబట్టి మనకు అవకాశం రావట్లేదు అంటున్నాడు. సో అయినా నాగోల్ బ్రాంచ్ నుంచి ఈ అవకాశం ఇస్తున్నాం కాబట్టి మీరందరూ ఉపయోగించుకోవాలి. ఏంటి గిఫ్ట్ ఆఫరు? డైరెక్ట్ గా 3 ప్లాట్స్ 25% పేమెంట్ కావాలి, లేదంటే టీమ్ ద్వారా వస్తే 9 ప్లాట్లకు పేమెంట్ రావాలి 25%. వీటన్నిటికి ఈటకు మార్చి 5వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు ప్రతి 3 ప్లాట్లకు ఒక 10 గ్రాముల బంగారం ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ సేల్ చేసినటువంటి వాళ్ళు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను పేర్లు పిలుస్తాను. సో లేట్ కాకుండా వచ్చేసి ఉన్నటువంటి చిన్న మెమోటోని మా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.